అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగగా భావించే ఉగాది రాబోతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త ప్రారంభాలతో మనం కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతున్నాం. అయితే ఈసారి వచ్చే ఉగాది పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఉగాది రోజున అమావాస్య గడియలు కూడా ఉండడం. చాలామందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ ఎప్పుడు చేయాలి, ఈరోజు ఏం చేయడం వలన మనకి ప్రత్యేకమైన అదృష్టం కలిసి వస్తుంది, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటన్నింటికి పరిష్కారం లభించాలి అంటే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీటన్నింటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈసారి పాల్గొన్న అమావాస్య మార్చి 18వ తేదీ ఉదయం 7:40 వరకు ప్రారంభమై మార్చి 19వ తేదీ ఉదయం 6:55 వరకు కొనసాగుతుంది. అంటే ఉగాది రోజున ఉదయం వరకు అమావాస్య ప్రభావం ఉంటుంది. అందుకే చాలామంది ఇంటిని శుభ్రం చేయడంపై సందేహపడుతూ ఉంటారు. అయితే ఉగాది రోజున ఉదయం 7 గంటల తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజకు అన్ని సిద్ధం చేసుకోవచ్చు. కానీ చాలామంది ఉగాది పండగకు ముందే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలని అనుకుంటారు. ఇంటి లోపల ఉన్న పాత సామాన్లు ఎన్నింటినీ తీసివేసి ఇంటిని చక్కగా సర్ది పెట్టుకుంటారు. ఇలా చేసేవారు అమావాస్య గడియలు రాకముందే ఈ పనులను చేసుకోవడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్చి 18వ తేదీ ఉదయం 7:30 లోపే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవడం అత్యంత శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఉగాది రోజున ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తైలంతో అభ్యంగన స్నానం చేయాలి. శరీరానికి నువ్వుల నూనెను రాసుకొని తలస్నానం చేయడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి అని మన పెద్దలు చెబుతున్నారు. ఈ విధంగా స్నానం చేయటం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం చాలా శుభంగా ఉంటుంది. మధ్యాహ్నం 12:05 నుండి 12:55 మధ్యలో కొత్త పనులు ప్రారంభించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోందని చెప్పవచ్చు. ఈ సమయం ఎంతో ఉత్తమమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఏదైనా పనులు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు లేదా కొత్తగా నిర్మాణం చేసుకోవాలనుకునేవారు ఈ సమయం ఉపయోగించుకోవచ్చు. ఉగాది రోజున బ్రహ్మ, విష్ణు మరియు లక్ష్మీదేవుల్ని పూజించటం వల్ల చాలా మంచి ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా కొత్త పంచాంగం పుస్తకాన్ని ఇంటికి తీసుకురావాలి. పంచాంగం ఇంట్లో ఉండటం వల్ల సంవత్సరం మొత్తం శుభవార్తలు వింటారు. అలాగే ఇంటికి ఒక కొత్త మట్టి కుండను కూడా తీసుకొని వచ్చి అందులో చక్కగా ఉగాది పచ్చడిని తయారు చేసి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు అంతా కలిసి తీసుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం ఉంది. కొందరు ఆ మట్టి కుండను ఇంటి ఈశాన్య దిశలో ఉంచుతారు. ఇది కూడా ధన సమృద్ధి పెరగడానికి ఒక సంకేతమని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం మొత్తం ధనం నిలవాలని కోరుకునేవారు బీరువాలో డబ్బు లేదా నగలు ఉంచే ప్రదేశంలో చిన్న పరిహారాన్ని ఆచరించండి. పచ్చకర్పూర అంటేనే మనకు ఎన్నో శుభాలను చేకూరుస్తుంది. పచ్చకర్పూరంతో చేసే పరిహారాల వలన చక్కటి ఫలితాలు చేకూరుతాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఉగాది రోజున పచ్చకర్పూరం ముక్కను తీసుకొని దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మనం ఎక్కడైతే ధనాన్ని మనం దాస్తామో ఆ ప్రదేశంలో మనం ఆ పచ్చకర్పూరం ముక్కను పెట్టాలి. ఇలా పెట్టడం వలన ఇంట్లో సకల శక్తులు చేకూరి ఇంటికి ధనావృద్ధి కలుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. అలాగే ధనం నిలకడగా ఉండాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. రాళ్ల ఉప్పును గాజు సీసాలో నిల్వ చేయడం కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఎవరైతే రాళ్ల ఉప్పును తీసుకొని ఒక గాజు గ్లాసులో చక్కగా తీసుకొని నిండుగా తీసుకొని ఆ గాజు గ్లాసును నిల్వ ఉంచడం వలన సంపద పెరగటానికి చక్కటి సూచకాలు ఏర్పడతాయి. అదేవిధంగా
ఉప్పును ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాలో పెట్టకూడదు. ఉప్పును ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాలో పెట్టడం వలన మనకి అంత శుభం చేకూరదు. స్టీల్ డబ్బాలో అస్సలు ఉప్పును పెట్టకూడదు. ఉగాది పండగ రాకముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఇంటి మూలల్లో ఉన్న దుమ్ము ధూళిని తీసివేసి వంటగదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా బీరువాను శుభ్రం చేసి బీరువా తలుపులపై గంధంతో స్వస్తిక్ గుర్తును వేయడం శుభప్రదమని చెప్పుకోవచ్చు. అలాగే అవసరం లేని పాత వస్తువులను, పాత బట్టలను తొలగించి మనం చక్కగా సర్ది పెట్టుకోవడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఉగాది రోజున ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొత్త చింతపండు మరియు బెల్లం పచ్చడి షడ్ రుచులతో చక్కగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అలా తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఇంట్లో పాలు పొంగించడం కూడా శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఆ పాలను ఉపయోగించి దేవునికి నైవేద్యం తయారు చేసి మీ పూజ పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అందరూ ఉగాది పచ్చడిని మరియు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా చేయడం వలన కుటుంబ ఐక్యత పెరుగుతుంది. అదేవిధంగా ఉగాది రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం ఉంది. అలాగే తులసి మొక్కను పూజించడం కూడా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి తులసి మొక్కను మనం దైవంగా భావిస్తాము. కాబట్టి తులసి మొక్కలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారని మనస్ఫూర్తిగా మనం నమ్ముతాము. ప్రతిరోజు ఓ చెంబుడు నీటిని పోసినా చాలు ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనపై ఎప్పుడూ ఉంటుంది. కుటుంబ కలహాలు రాకుండా ఆ తులసి మాత యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. తులసి మొక్కలో అనేక దైవశక్తులు నివసిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి. ఉగాది పండగ రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శనం చేసుకొని పంచాంగ శ్రవణం వినటం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలు చేకూరుతాయి. సంవత్సర ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఈ రోజు చాలా ముఖ్యమైన విషయమని చెప్పుకోవచ్చు. ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటంటే ఉగాది పచ్చడి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. బెల్లం, అదేవిధంగా వేప పువ్వు, పులుపు, ఒగరు, పచ్చి మామిడి, ఉప్పు, కారం వీటన్నింటినీ కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. మరి ఒక్కొక్క పదార్థానికి కలిగినటువంటి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా బెల్లం. ఉగాది పచ్చడిలో మొదటిగా బెల్లం దేనికి సంకేతంగా భావిస్తారు అంటే బెల్లం తియ్యదనం సంతోషాన్ని సూచిస్తుంది. వేప పువ్వు చేదు జీవితంలో వచ్చే కష్టాలను సూచిస్తుంది. అదేవిధంగా పులుపు ఓర్పును సూచిస్తుంది. ఉప్పు ఉత్సాహాన్ని చూపిస్తుంది. పచ్చి మామిడి కొత్త సవాళ్లను సూచిస్తుంది. కారం మన సహనాన్ని రక్షించే పరిస్థితులను సూచిస్తుంది. అంటే జీవితంలో వచ్చే సుఖదుఖాలు సమానంగా స్వీకరించాలి అనే సందేశాన్ని ఉగాది పచ్చడి ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ విధంగా సాంప్రదాయంగా ఉగాది పండుగను జరుపుకుంటే కొత్త సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో శుభ ఫలితాలు చేకూరుస్తాయని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు నిండుతాయని పెద్దలు చెబుతున్నారు. కొత్త ఆశలు, కొత్త లక్షణాలతో కొత్త ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి. ఇందులో మేము చెప్పిన వాటిలో ఏదైనా సరే మీరు ఏదన్నా ఒక పరిహారాన్ని వీలైతే ఆచరించండి. అన్ని శుభాలు చేకూరుతాయి. మనం ఆచరించడం కాదు, మనం భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడే ఫలితం మనకి చక్కగా ఏర్పడుతుంది. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.